తిన్నాను. ఇంకా ఈరోజు మా పిల్లలకి నేను కూడా చేసి పెడదామని ఇలా గ్రైండర్ వేసాను. గారెలు చేద్దాము, పిల్లలకు కూడా పెట్టాలి కదా. నేనే తిన్నాను నిన్న, పిల్లలు తినలేదే అని ఉన్నది నాకు, అందుకని వాళ్ళకి తయారు చేస్తున్నా. ఇవ్వండి, పప్పు రుబ్బేసాను, బాండీ పెట్టేశాను. ఇలా గారెకి వేడి వచ్చింది, వేస్తున్న గారె మా పిల్లలకి నేను కూడా చేసి పెడతాను. ఇదిగోండి, మీకు చిట్కా చూపిస్తాను. ఇప్పుడు గారె ఇలా చేసుకొని కరకరలాడటానికి పిల్లలు గారెలు కరకరలాడేటి చేయమ్మా అని అన్నారు, అందుకని పలసగా చేశాను. పలసగా చేస్తే బాగా కాలుతాయి కదా, కరకరలాడతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇది సగం కాలిన తర్వాత తీసేసి మళ్ళీ నెక్స్ట్ వేయాలన్నమాట. అప్పుడు గారెగా బాగా టేస్టీగా ఉంటుంది. అలా చేస్తారు మాకు చీరాల్లో, అందుకని నేను అదే స్టైల్లో చేస్తున్నాను. ఇవి తీసేసాను, సగం కాలంగా తీసేసాను. ఇవి మొత్తం పిండంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వేసి తీస్తానన్నమాట. ఫస్ట్ చూసారా, ఇవన్నీ ఫస్ట్ సగం కాలిన తర్వాత తీసాను. ఇప్పుడు ఇంకా రెండోసారి వేస్తున్నా. అప్పుడు గారి కలర్ బాగా వస్తుంది, రుచి కూడా బాగుంటుంది అన్నమాట. ఇది చూడండి ఎట్లా ఎరగా కాలినాయో. ఇప్పుడు ఈ కరకరలాడతాయి. పిల్లలకి ఇట్లా ఉంటే ఇష్టం. పిల్లలకి చూడండి, మెత్తగా కాకుండా కరకరలాడేది కాలిపోతుంది. ఇది విషయం, ఈ సంగతి. ఇది ఈరోజు మా గారెలు వీడియో.